నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఎన్నికలు పూర్తయ్యాయి. దాదాపు 70% పోలింగ్ జరిగింది. ఈ 70 నుంచి ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా పోలింగ్ బూత్ల దగ్గర చాలా మంది ఉన్నారు కాబట్టి 75% ఉంటుంది. దీని రెండు పార్టీలు, ప్రధాన పార్టీలు తమకు అనుకూలంగా చెప్పుకుంటున్నాయి. ఎందుకంటే తమ వల్ల లబ్ధి పొందిన ప్రతి పేదవాడు కూడా మాకు ఓటు వేస్తాడు, అందువల్లే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, ఉమెన్ ఓటింగ్ పెరిగిందని వైఎస్ఆర్సీపీ భావిస్తుంది. అలా టీడీపీ కూడా ఏంటంటే ప్రజల్లో వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉంది కాబట్టి మాకు అడ్వాంటేజ్ అనుకుంటున్నారు. అయితే ఈ మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో 170 స్థానాలు ఉన్నాయి. 170 స్థానాల్లో చెరొక 70 ఖచ్చితంగా వాళ్ళు గెలిచే పరిస్థితి మొన్నటి వరకు ఉంది. 70 వాళ్ళు, మిగతా 35 డిసైడింగ్ ఫ్యాక్టర్. అయితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత ఇది ప్రధానమైన ఇష్యూ అయిపోయింది. అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు, వీళ్ళు ఇచ్చిన హామీలు కాకుండా ల్యాండ్ అండ్ టైటిలింగ్ యాక్ట్ లో అది తప్పొప్పులు వదిలేస్తే వైఎస్ఆర్సీపీకి కొంచెం నెగిటివ్ అయింది. ఎందుకంటే వాళ్ళు ఆ డ్యామేజ్ ని ఫాస్ట్ గా కంట్రోల్ చేయలేకపోయారు. అది ఒక ప్రధానమైన కారణంగా కనిపిస్తుంది. ఆ యాక్ట్ వచ్చిందంటే మన ప్రాపర్టీస్ మీద మనకు హక్కు ఉండదు, ఎవరైనా ఈజీగా తీసుకెళ్ళిపోతారన్న చిన్న భయం అందరిలో వచ్చింది. అయితే ఇప్పటికీ వాళ్ళ ధైర్యం ఏంటంటే ఆ విషయంకి పెద్ద ప్రాధాన్యత ఓటర్లు ఇవ్వకపోవచ్చని వైఎస్ఆర్సీపీ భావిస్తుందండి. ఈ ఎలక్షన్ అనేది అదొక మెయిన్ ఇంపార్టెంట్ ఎలక్షన్ పాయింట్ అయిపోయింది. ల్యాండ్ అండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక మేజర్ పోల్ ఇష్యూ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. సో ఎవరు గెలుస్తారు అనేది ఇది ఒక డిసైడింగ్ ఫ్యాక్ట్ అవుతుంది. దీన్ని బట్టి చూస్తే టీడీపీ చాలా ప్రగాఢ విశ్వాసంతో గెలుస్తామనేసి. అయితే టీడీపీ ఏంటంటే ఈసారి చాలా బలమైన లీడర్ని, ఎంపీ క్యాండిడేట్లు పెట్టింది. చాలా చోట్ల ఎంపీ క్యాండిడేట్ సెలెక్షన్ చాలా బాగా చేయగలిగింది టీడీపీ. వైఎస్ఆర్సీపీ ముందే అనౌన్స్ చేసి ఎమ్మెల్యేల విషయం వరకు చాలా అక్కడ లోకల్ గా ఎలాంటి అసంతృప్తి లేకుండా చేసుకుంది. టీడీపీకి మాత్రం ఎమ్మెల్యేల విషయంలో అసంతృప్తి ఎదురైంది, ఎంపీ విషయంలో ఏమీ లేదు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని చూస్తే ప్రస్తుతానికి చూస్తే టీడీపీకి కొంచెం అడ్వాంటేజ్ ఎలక్షన్ లో కనిపిస్తుంది. ఎందుకంటే ఈస్ట్ నుంచి ఈస్ట్, వెస్ట్, గుంటూరు, కృష్ణా, పల్నాడు అంటే ప్రకాశం ఏరియా, నెల్లూరు వరకు కూడా టీడీపీకి ఎడ్జ్ కనిపిస్తుంది క్లియర్ గా ఆంధ్రప్రదేశ్లో. రాయలసీమలో వైఎస్ఆర్సీపీకి ఉంటుంది. అలాగే నార్త్ ఆంధ్రాలో ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీలు అన్నిట్లో కూడా వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఎవరు ఫామ్ చేసినా 110 సీట్లతోటి మాత్రమే గవర్నమెంట్ ఫామ్ చేయగలరని అనిపిస్తుంది. థ్యాంక్ యూ. Yeah.